వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. యూపీలోని మీరట్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి రాగానే మెజిస్ట్రేట్ ముందు సాదిక్ ను హాజరుపరచనున్నారు. నూకరాజు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా వేధించి వారి ఆత్మహత్యలకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం మూకుమ్మడిగా ఈ నెల 16వ తేదీ రాత్రి రాజమండ్రి సమీపంలో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కాకినాడలోని ప్రో షూటింగ్ అకాడమీ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ కారణమని ఆత్మహత్యకు ముందు నూకరాజు ఒక మరణ వాంగ్మూలం రాసి దానిని తన సహచర ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. తన మనవడు కార్తికేయరెడ్డికి షూటింగ్ శిక్షణ ఇచ్చే సమయంలో కుమార్తె సౌజన్యకు సాదిక్ ఖాన్ పరిచయం అయ్యాడని తెలిపాడు. తన అల్లుడు మరణించిన తర్వాత నన్ను నా మనవన్ని చంపేస్తానని బెదిరించి కూతురు సౌజన్యను లొంగదీసుకుని వేధింపులకు గురిచేశాడని లేఖలో తెలిపాడు నూకరాజు. తమ బ్యాంక్ లాకర్ కి నగదు, బంగారం తీసుకుని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాంగ్మూలం లేఖలో రాశారు. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్ పై రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంతో అతని తల్లి సౌజన్య రాసిన మరో సూసైడ్ లేఖను ఆమె స్కూటర్ డిక్కీ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీశ్వరరెడ్డి మృతికి సాదిక్ కారణమని పాయిజన్ ఇచ్చి చంపినట్లు తనకు చెప్పాడని సూసైడ్ లేఖలో సౌజన్య తెలిపింది. దీనిపై సౌజన్య మామ భాస్కర్ రెడ్డి కాకినాడ రూరల్ సర్పవరం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేసి సాదిక్ ఖాన్ను శిక్షించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య విషయం తెలుసుకున్న సాదిక్ పారిపోవడంతో 8 బృందాలుగా ఏర్పడిన పోలీసులు అతని ఆచూకీ కోసం పలు నగరాల్లో వెతికారు. 5 రోజుల తర్వాత నిందితుడిని యూపీలోని మీరట్లో అదుపులోకి తీసుకున్నారు. ఒక కుటుంబాన్ని తీవ్రంగా వేధించి నాశనం చేసిన నరరూప రాక్షసుని శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.